హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నారండి. సో ఈ రోజు వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఇది ఏం లేదండి, హెయిర్ రిలేటెడ్ వీడియో అనమాట, లివాన్ సీరం గురించి. సో ఈ రోజు నేను మీకు ఇది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో మనకి సీరమ్స్ అనేవి చాలా ఉంటాయండి, చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో నేనైతే లివాన్ యూస్ చేస్తున్నాను. ఇది మామూలుగా వచ్చేసి లివాన్ విత్ విటమిన్ ఈ. ఇది కంట్రోల్ ఫ్రిజ్ అండ్ అలాగే ఈజీ అవుట్ ట్యాంగిల్స్ అండ్ రెడ్యూస్ బ్రేకేజ్, గెట్ సిల్కీ అండ్ షైనీ హెయిర్ అనమాట. సో వీటన్నిటికీ వర్క్ అవుతుంది ఇది. 50 ml బాటిల్ వచ్చేసి ఎంఆర్పి అయితే 125 రూపీస్ ఉందండి. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 3 years వరకు ఉందన్నమాట. దీని షెల్ఫ్ టైం వచ్చేసి 3 years వరకు ఉంది. 125 అయితే మీరు బయట అయితే 125కే వస్తుందండి. ఆన్లైన్లో కనుక చూసి తీసుకున్నారంటే నైకాలో కానీ, పర్పుల్లో కానీ, లేకపోతే అమెజాన్ ఇలాంటి సైట్స్లో తీసుకున్నారంటే మీకు ఆఫర్లో వస్తుందన్నమాట. సో ఇది 125 అయితే నాకు వచ్చేసి 100 రూపీస్గా ఎంతకో వచ్చిందండి. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. నేను ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవరికైనా కావాలి అంటే లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నానండి, ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇంతవరకే అయిపోయింది, ఇంకా చాలా ఉంది. సో మనకి ఇది ఎక్కువగా అయిపోతుంది అని అనుకుంటారు చాలామంది. సో చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ సరిపోతుంది అండ్ చాలా రోజులు వస్తుంది. మీరు ఇంకా షార్ట్ హెయిర్ అనుకోండి, మీకు ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఇది మామూలుగా వెట్ హెయిర్కి అలాగే డ్రై హెయిర్కి రెండింటికి యూస్ చేయొచ్చు. సో డ్రై హెయిర్కి ఏంటంటే, మీరు డ్రై హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది ముందు చెప్తాను నేను. సో డ్రై హెయిర్ మీద మీరు అప్లై చేసేటప్పుడు హెయిర్ మీద ఒకసారి స్ప్రే చేయండి వాటర్ని. నార్మల్గా ఇంకేం అవసరం లేదండి, వాటర్ని స్ప్రే చేసి తర్వాత ఈ సీరం అనేది యూస్ చేయండి. సో ఇలా యూస్ చేయడం వల్ల మనకి క్వాంటిటీ అనేది తక్కువ అవుతుంది, అలాగే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను వెట్ హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో వెట్ హెయిర్కి నార్మల్గా ప్రాసెస్ ఏంటంటే, మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. కండిషనర్ అప్లై చేసిన తర్వాత నార్మల్గా అది హెయిర్ వాష్ చేసినప్పుడే కండిషనర్ అప్లై చేసేస్తాం కదా. తర్వాత వచ్చేసి మనము హెయిర్ కొద్దిగా వెట్గా ఉన్నప్పుడు అండి, కొంచెం వెట్గా ఉన్నప్పుడు మీరు ఈ సీరం అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. నేను హెయిర్ వాష్ చేశానండి, కండిషనర్ కూడా అప్లై చేశాను, బట్ కొంచెం ఎక్కువగా డ్రై అయిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే త్వరగా డ్రై అయిపోయిందనమాట ఈసారి. ఇప్పుడు మీరు ఇలాగా 2 పార్టీషన్స్ తీసుకోండి, హెయిర్ని 2 పార్టీషన్స్ తీసుకొని, ఇది చాలా కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదనమాట. సో నేను మీకు చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఇదే తీసుకున్నాను. ఇది మీరు ఒకసారి ఇలా అనుకోండి, హ్యాండ్స్కి అనుకొని మీరు ఇది స్కాల్ప్కి అప్లై చేయాల్సిన అవసరం లేదండి, స్కాల్ప్కి అవసరం లేదనమాట. జస్ట్ హెయిర్ వరకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అనమాట. మీరు ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ అనేవి ఈ హెయిర్ లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడే మీకు లోపల ఉన్న హెయిర్ కూడా అవుతుంది. సో నార్మల్గా చాలామంది ఇలా అప్లై చేస్తూ ఉంటారు. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇటుపక్క పైన ఉన్న హెయిర్కి అండ్ ఇటుపక్క ఉన్న హెయిర్కి మాత్రమే అవుతుంది, లోపల వరకు వెళ్ళదన్నమాట. కాబట్టి మీరు ఫింగర్స్తో ఇలా అప్లై చేసుకుంటే సో లోపల వరకు వెళ్తుంది. మీకు ఇక్కడ కొంచెం ఎక్కువైన దగ్గర చూడండి, హెయిర్ అనేది చాలా షైనింగ్గా కనిపిస్తుంది కదా. సో షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. ఇది మీరు కనుక అంటే ఒక్కసారి మనం యూస్ చేస్తేనే తెలుస్తుంది, కాకపోతే కంటిన్యూస్గా యూస్ చేశారనుకోండి మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా అవుతుంది. సో ఇప్పుడు నేను ఎండ్స్ వరకు అప్లై చేయండి. ఇది మళ్ళీ ఎండ్స్లో వద్దని చెప్పేసి ఎండ్స్లో మీరు స్టాప్ చేయొద్దు, ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలన్నమాట. నాకు ఇది లాంగ్ కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. సో ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. అండ్ మనం ఇటు సైడ్ ఎలా అయితే అప్లై చేసామో ఇటు సైడ్ కూడా అలానే అప్లై చేసుకోవాలి. నేను ఇది ఒక 2 months నుంచి యూస్ చేస్తున్నానండి కంటిన్యూస్గా. అంతకుముందు కూడా యూస్ చేసేదాన్ని కానీ కంటిన్యూస్గా యూస్ చేసేదాన్ని కాదు, ఇప్పుడైతే యూస్ చేస్తున్నాను. సో చాలామంది డ్రయర్స్ తోటే హెయిర్ అనేది డ్రై చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే సీరం అప్లై చేసుకున్న తర్వాత మీరు హెయిర్ని డ్రై చేసుకోండి. సీరం అనేది మనకు ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఎక్కువగా హీట్ కూడా మన హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా ఆ హీట్కి
కాపాడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ట్యాంగిల్స్ ఉంటాయి కదండి, అంటే చిక్కు పడుతుంది కదా ఎక్కువగా, సో చిక్కు ఈజీగా వచ్చేలాగా చేసేస్తుంది అనమాట మెయిన్గా. ఇప్పుడు నేను మీకు ఇది ఒక్కసారి దువ్వి చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఫింగర్స్తోనే చిక్కు తీసేస్తానండి, తర్వాత నేను దువ్వెంతో చిక్కు తీస్తాను అనమాట. ఇంకా మరీ టైం లేదు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా దువ్వెంతోనే తీస్తాను. సో ఇప్పుడు అప్లై చేశానండి, మీరు చూసారు కదా చాలా తక్కువ పట్టింది అనమాట. మీరు ఇది కంటిన్యూస్గా కనుక యూస్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. హెయిర్ చాలా సిల్కీగా షైనీగా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా తీసుకొని నేను ఎండింగ్లో అప్లై చేస్తున్నాను. నార్మల్గా హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళు మామూలుగా ఇలా అప్లై చేసుకున్నా సరిపోతుందండి. కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా ఓపెన్ చేసుకొని లోపల కూడా అప్లై చేసుకోండి. అప్పుడు మీకు హెయిర్ అంతా కూడా ఇది సెట్ అవుతుంది అనమాట, హెయిర్ అంతా కూడా అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను హెయిర్ని కోమ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను నేను. నార్మల్గా అందరూ హెయిర్ని చిక్కు తీసేటప్పుడు ఏం చేస్తారంటే, జుట్టు చిక్కు తీసేటప్పుడు ఇలా పైన నుంచి ఇలా అనేస్తారనమాట. సో ఇలా అన్నప్పుడు మనకు మధ్యలో ఎక్కడైనా చిక్కు ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ చిక్కు ఉంది. సో ఇక్కడ చిక్కు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా గట్టిగా లాగుతాం కదా, అప్పుడు రూట్స్ దగ్గర నుంచి కూడా మనకి హెయిర్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. అలాగే తడి జుట్టు మీద ఇంకా ఎక్కువగా వస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే చిక్కు తీసేటప్పుడు ఎలా తీస్తారంటే, ఫస్ట్ వచ్చేసి ఎండింగ్ నుంచి తీసుకుంటూ రండి. ఇప్పుడు దీన్నే నేను సపరేట్ చేసుకున్నాను అనుకోండి, ఒక 2 పార్ట్స్ లాగా సపరేట్ చేస్తున్నాను. సో మీకు క్లియర్గా తెలియడం కోసం అనమాట. ఫస్ట్ అయితే మీరు ఇలా ఎండింగ్ నుంచి చిక్కు తీసుకుంటూ రండి. ఇలా ఎండింగ్ నుంచి చిక్కు తీసుకుంటూ వచ్చి తర్వాత మీరు పైకి వెళ్ళారనుకోండి, మీకు చిక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా వచ్చేస్తుంది, హెయిర్ అనేది బ్రేక్ అవ్వదు, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదు. సో నాకు ఇక్కడ 1 or 2 అయితే హెయిర్ అనేది ఊడిందండి, ఎక్కువైతే ఊడలేదు, ఒక 1 or 2 మాత్రం ఊడాయి. సో నేను దీనికి రియల్ రివ్యూ చెప్తున్నానండి. కొంతమంది అస్సలు ఊడదండి, ఒక్క వెంట్రుకు కూడా ఊడదు అని చెప్తారు. బట్ ఇది ఇప్పుడు నేను ఆ పార్ట్ తీసాను కదా, నాకు 2 హెయిర్స్ అయితే ఊడాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇటుపక్క కూడా చిక్కు తీస్తున్నాను. సో మీకు ఇది కూడా నేను చూపిస్తాను, ఇటుపక్క కూడా చిక్కు తీసేటప్పుడు. సో ఇలా కింద నుంచి తీసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి తీస్తున్నాను. సో చూడండి ఈజీగా వచ్చేస్తుంది హెయిర్ అనేది. మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇలా అన్నమాట. సో దువ్వెన చూడండి ఎలా వచ్చేసిందో. సో ఇప్పుడు కూడా నాకు ఒక 2 హెయిర్స్ అనేవి ఊడాయండి. సో నార్మల్గా ఇది హెయిర్ ఫాల్ చాలా మందికి ఎక్కువగా ఉంటుందండి. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇది ఒక్కసారి అప్లై చేయగానే మనకి హెయిర్ ఫాల్ అస్సలు ఉండదని అని చెప్తారు కొంతమంది. కాకపోతే హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెయిర్ అయితే కొంచెం ఊడుతుందండి. కాకపోతే నార్మల్గా కంపేర్ చేసుకుంటే ఇది అప్లై చేసుకుంటే మాత్రం చాలా వరకు తగ్గుతుందనమాట. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, జస్ట్ ఒక 4 హెయిర్స్ ఊడాయండి ఇటు సైడ్, అండ్ ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది. సో ఇదనమాట రియల్ రివ్యూ అయితే ఇదండి. సో అలా అని నేను వాళ్ళు తప్పు అని చెప్పటం లేదండి, ఎందుకంటే వాళ్ళకు ఊడి ఉండకపోవచ్చు. బట్ నేను యూజ్ చేసినప్పుడు నాకు రియల్గా ఉన్నది మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నాను. అస్సలు ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో చాలా వరకు అయితే తగ్గుతుందండి, ఎందుకంటే ఇవి చిక్కుని ఈజీగా వచ్చేలాగా చేస్తుంది కదా. సో కాబట్టి మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ బ్రేకేజ్ అనేది. బట్ అస్సలు లేకుండా అయితే ఉండదు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత. బట్ ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. నాకు అంతకుముందు ఎక్కువగా ఉండేది, నేను ఇది అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. అంటే మెయిన్గా ఎక్కువగా చిక్కున్నప్పుడు నేను ఇది అప్లై చేస్తానండి. ఇప్పుడు నా డ్రై హెయిర్ మీద కూడా నాకు ఒక్కోసారి ఇలా వదిలేయగానే నా జుట్టు చిక్కు పడిపోతుంది అనమాట, అటువంటి హెయిర్ అనమాట నాది. సో అలా ఎక్కువగా చిక్కున్నప్పుడు నేను ఇది అప్లై చేసేస్తాను. అప్లై చేసిన తర్వాత చిక్కు తీస్తాను అనమాట. ఇప్పుడు మనకి హెయిర్ అనేది కొంచెం తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అవడం అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే పక్కన సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.
సో ఇది వచ్చేసి ఏం లేదండి, ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. ఇది నాకు ఒకరు రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ ఆర్ ఛాలెంజ్ ఏదో తెలీదు. సో చేశారనమాట, నేను అది వీడియో చేస్తున్నాను. జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేశాను, చాలా ఫన్నీగా ఉంటుంది. నాకే ఫస్ట్ టైం అనమాట ఇటువంటిది చేయడం నేను. సో ఆ బిట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను అంతే.